హాయ్ అండి. ఈరోజు మనం చిన్న పిల్లో, అదేవిధంగా పిల్లో కవర్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనకు ఇంట్లో మిగిలిన వేస్ట్ క్లాత్తోనే ఈ రెండు కూడా స్టిచ్ చేసుకుందాము. ఇది మెయిన్గా చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ అయితే ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే తీసేసుకోండి. ఇది పిల్లో స్టిచ్ చేయడానికి, పిల్లో కవర్ కోసం ఇంకో వేరే క్లాత్ అనేది తీసుకుందాం పైన. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా చిన్న పిల్లల కోసం అని చెప్పేసి ఒక 10 ఇంచుల వెడల్పు అనేది సరిపోతుంది. 20 ఇంచుల పొడవు తీసుకుంటే పిల్లలకి సరిపోతుంది. మా బాబు అయితే ఎప్పుడు పిల్లో పెట్టుకుంటాను అని ఏడుస్తాడు. అందుకని చెప్పేసి మా బాబు కోసం అయితే ఈ చిన్న పిల్లో అనేది స్టిచ్ చేశాను. ఇది హైట్ కూడా పిల్లో హైట్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి స్టిచ్ చేశాను. వెడల్పు 10 ఇంచులు తీసుకోండి, పొడవు 20 ఇంచులు తీసుకోండి. అటొక్క 1 ఇంచ్ ఇటొక్క 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసేసుకోండి, సరిపోతుంది. ఇంతే ఈజీగా ఇలా మనకు ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసిన తర్వాత కుట్టు వేసుకోండి. రెండు వైపులా కుట్టు వేసుకోండి. ఆల్రెడీ ఒక వైపున జాయింట్ ఉంది కదా, మిగతా రెండు వైపులా కుట్టేసుకోండి. ఒక వైపున వదిలేసుకోండి, మనం స్పంజ్ పెట్టడానికి కావాలి. దూది ఉంటే దూది పెట్టచ్చు, లేదంటే ఇక్కడ మాకు వేరే పిల్లో ఖరాబ్ అయిందండి. ఆ ఖరాబ్ అయిన పిల్లోలోది తీసి నేను ఈ పిల్లోకి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. ఇలా కాకుండా మనకు స్టిచ్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్లు కూడా ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర. ఆ పీసెస్ కూడా పెట్టేసుకొని ఇలా పిల్లో అనేది రెడీ చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ ఆల్రెడీ వేరేది ఖరాబ్ అయిన పిల్లో ఉంది కాబట్టి దాంట్లో ఉన్న స్పాంజ్ మొత్తం కూడా తీసేసి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసేసాను. ఇది హైట్ తక్కువగా ఉంటుందండి, పిల్లలకి బాగా సెట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా సర్దేసుకోండి, మనకు కొద్దిగా గట్టిగా రాకుండా స్మూత్గా ఉండడానికి యూజ్ అవుతుంది. కరెక్ట్ ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక చివర్లు ఉంటాయి కదా, ఆ చివర అనేది ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుందండి. ఇలా మొత్తం కూడా మల్చేసుకొని కుట్టు వేయండి. వేసిన తర్వాత లోపల పెట్టిన స్పంజ్ అనేది అటు ఇటు జరిగిపోతుంది. అంటే మనం నార్మల్గానే పెట్టేస్తాం కదా, స్పంజ్ మొత్తం కూడా జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్యలో చిన్న చిన్న టాకాలు అనేటివి వేసేసుకోండి. ఇలా వేస్తే మనం పెట్టిన స్పంజ్ అనేది జరగకుండా ఉంటుంది. ఒకవేళ మనం మిగిలిన క్లాత్ ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు, వాటితో మనం పిల్లో స్టిచ్ చేసుకున్నా కూడా మధ్యలో ఇలా చిన్నగా టాకాలు అయితే వేసేసుకోండి. మనం లోపల పెట్టినవి అటు ఇటు జరగకుండా ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా నేను అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు అయితే వేసాను. వేసిన తర్వాత పిల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లో కవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా నాకు వేస్ట్ క్లాతే అండి. ఈ వేస్ట్ క్లాత్తోనే పిల్లో కవర్ కూడా రెడీ చేసుకుందాం. మనకు ఇక్కడ క్లాత్ వచ్చేసి పొడవుగా ఉంది మనకు, అందుకని చెప్పేసి అలాగనే పరిచేసాను. ఫస్ట్ సైజ్ చూసుకోండి, ఇలా కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏ పిల్లోకి అయితే స్టిచ్ చేస్తున్నామో ఆ పిల్లో ఇట్లా పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకొని కూడా కట్ చేసి కుట్టుకోవచ్చు. కానీ ఒకవేళ మా దగ్గర ఆల్రెడీ వేరే పిల్లోస్ ఉన్నాయి, నేను నార్మల్గా పిల్లో కవర్ కుట్టాలి అనుకుంటున్నాను అంటే కూడా వాళ్ళకు కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. పిల్లో ఉంటే డైరెక్ట్ పెట్టేసి అట్లా లైన్ వేసుకోండి. పిల్లో లేని వాళ్ళు ఇలా మనకు ఎంతవరకు అయితే పొడవు కావాలనుకుంటున్నామో అంతవరకు పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు కూడా ఎంతవరకు అవసరం ఉంటుందో పిల్లోకి అంతవరకు వెడల్పు పొడవు రెండు మార్కింగ్ చేసుకున్నాక ఒక్కొక్క ఇంచు ఎక్స్ట్రాగా వదిలేసుకోండి కుట్టు కోసం. 1/2 ఇంచ్ వదిలేయకండి, 1 ఇంచ్ వరకు కుట్టు వేసుకోండి పిల్లో కవర్ కోసం. ఇలా మనం వేసుకున్న తర్వాత వెడల్పు పొడవు రెండు మార్కింగ్ చేసుకున్నాక ఒక వైపున కరెక్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇంకొక వైపున ఉంటుంది కదా, ఇంకొక వైపున అనేది క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి పై వైపున 4 ఇంచులు ఎక్స్ట్రాగా తీసాను నేను. చూడండి, ఒక వైపు వచ్చేదానికేమో కరెక్ట్గా తీయండి, ఇంకొక వైపు వచ్చేదానికేమో 4 ఇంచులు ఎక్స్ట్రాగా తీయండి. అది ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది, నేను చూపిస్తాను. మనకు పిల్లో కవర్ ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజు మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక వైపున వచ్చేది కరెక్ట్గా ఉండాలి, ఇంకో వైపున వచ్చేది 4 ఇంచులు మాత్రం ఎక్స్ట్రాగా తీసేసుకోండి. తీసేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇటు సైడు అటు సైడు రెండు కూడా కుట్లు వేసేసుకోండి. ఇక్కడ నాకు ఆల్రెడీ 1 సైడ్ ఉంది కాబట్టి 1 సైడే కుట్టు అనేది వేసాను. ఇలా వేసిన తర్వాత ఇలా ఉల్టా తాని పైన ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెట్టేయండి. నేను 4 ఇంచులు ఎక్స్ట్రాగా క్లాత్ వదిలేసాను కదా, ఆ 4 ఇంచులు అనేది ఫోల్డ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 ఇంచులు వస్తుందండి. నేను ఆల్రెడీ 1 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేశాను కాబట్టి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. 3 ఇంచుల క్లాత్ అనేది లోపలికి మడి చేసుకొని
ఇంకొక వైపు ఉన్న క్లాత్ని దానిపైన పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు వేసేయండి. అంతే ఈజీగా పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి 3 ఇంచులే ఉందా ఎక్కువ జరిగిందా అన్నది తెలుస్తుంది. ఇలా ఎందుకు మలిచాననేది ఇప్పుడు పిల్లో పెట్టిన తర్వాత అర్థమవుతుంది మీకు. ఇలా 1 ఇంచ్ వెడల్పుతో కుట్టు అయితే వేసుకోండి. లాస్ట్ చివరి వైపున కింది వైపున మనకు ఆల్రెడీ జాయింట్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇలా కుట్టు వేసుకున్న దాకా తిరిగేసుకోండి. పిల్లో కవర్ని తిరిగేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన మనం 3 ఇంచులు ఫోల్డ్ చేసాం కదా, ఆ 3 ఇంచుల క్లాత్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి పిల్లో అనేది పిల్లో కవర్ నుండి బయటకు రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ మనం పిల్లో పట్టుకున్నప్పుడు సడన్గా పిల్లో జారిపోతూ ఉంటుంది. నార్మల్ వాటికైతే మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మాత్రం పిల్లో మనం ఏ విధంగా పట్టుకున్నా కూడా పిల్లో అనేది బయటపడకుండా